వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది మొదలు విపక్ష నేతలే టార్గెట్గా వారిని ఇబ్బందులకు గురి చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు పన్నారు అంటూ ఒక ఆర్టికల్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో, చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్త యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాడు. వైకాపా సర్కారు కొలువుదీరింది మొదలు విపక్ష నేతల లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తి చూపినా, అధికార పార్టీ నేతల అక్రమాలపై గొంతెత్తినా, సర్కారు అవినీతిపై ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేశారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, విపక్ష నేతల వరకు అంతా ఈ 5 ఏళ్లలో జగన్ నిరంకుశత్వ బాధితులే. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నవారు కూడా బహిరంగంగా మాట్లాడడానికి అమ్మో అంటున్నారంటే ఎంతగా భయపడ్డారో అర్థమవుతుంది. పోలీసులు సైతం పాలక పక్షానికి ప్రైవేటు సైన్యంగా మారి ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపడంతో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన హిట్లర్నే మరపించేలా సాగింది అంటూ అసలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను బయటికి గొంతెత్తి చెప్పడానికి కూడా అందరూ భయపడే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన హిట్లర్ను తలపించేలా ఉంది అనేటువంటి సారాంశంతో ఈ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ గురించి అనాలిసిస్ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. ఎవరితో మాట్లాడారు? దుర్గారు, హాయ్ అండి. ఈ ఆర్టికల్ మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది మనం మాడుగుల, నర్సీపట్నం, మారేడుపల్లి అనే కాదండి, మొత్తం అసలు ఆంధ్రాలో మీకు ఎవరి మీద వాళ్ళు దాడులు చేయలేదు చెప్పండి. ఇది ఓవరాల్ ఆంధ్రప్రదేశ్. అదే అంటున్నా. మొత్తం తీసుకుంటే ఇప్పుడు అంటే అనకాపల్లిని ఇచ్చినా కూడా వాళ్ళు మనం ఓవరాల్ గా చూసుకుంటే అసలు ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడి ఏంటండి, ఎంత అన్యాయం అది. ఆయనకి సరైన టాయిలెట్ లేకుండా, మందులు ఇవ్వకుండా యాక్చువల్గా ఆయన్ని నాశనం చేసేయాలంటే ఆయన లేకుండా చేయాలని వాళ్ళు కుట్ర పన్నారు. సో ఎవరు ఎదిరించినా, ఎవరు మాట్లాడినా వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నమే చేశారు మీరు చెప్పినట్టుగా. తర్వాత ఎక్కడికక్కడ భూములు లాక్కోవటం కానీ, లేకపోతే ఆస్తులు లాక్కోవటం కానీ, లేదు అసలు ప్రశ్నించడానికే లేకుండా వాళ్ళ గొంతు నొక్కేయటం కానీ, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డే కాదు, మీరు తీసుకుంటే సజ్జల కావచ్చు, లేకపోతే బొత్స కావచ్చు, ముఖ్యంగా వైజాగ్ అటు సైడ్ చూసుకుంటే బొత్స సంపాదించినంత ఆస్తులు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సంపాదించారో లేదో కూడా తెలియదు. ఈ రోజు బొత్సకు అన్ని ఆస్తులు ఉన్నాయి. అయితే అసలు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పోలీసుల ధోరణి. వాళ్ళు పోలీసులు మేము ప్రభుత్వ ఉద్యోగులను మర్చిపోతున్నారండి. ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటున్నారు వాళ్ళు. ప్రభుత్వాలు ఎక్కడ శాశ్వతంగా ఉండవు కదా, కొత్త పాలకులు వస్తారు, కొత్త ఇది వస్తుంది. వీళ్ళు ఒక ప్రైవేట్ సైన్యంలా మారిపోయి ఎక్కడికక్కడ వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఇది చేయటం, తర్వాత వాళ్ళ మీద ఉక్కుపాదం మోపటం, వాళ్ళు నోరెత్తకుండా చేయటం, గట్టిగా మాట్లాడితే జైల్లో పడేయటం, వాళ్ళకి అసలు కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, వాళ్ళకి అసలు విషయాలు తెలియకుండా ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారో కూడా తల్లిదండ్రులకు తెలియట్లేదు. అటువంటి స్థితికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. కాబట్టి ఇది ప్రజలు గమనించాలండి. ఎవరికి వాడు బాధితులు ఉన్నాడు చెప్పుకోవటానికి కూడా వాళ్ళకి భయం అక్కడ. అంటే ఒక నిరంకుశ పాలన. హిట్లర్ కూడా ఇంకా బెటర్ గా ఉన్నాడేమో, ఇంకా కిమ్ము కూడా కొంచెం బెటర్ గా ఉంటాడేమో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అమాయకంగా కనిపిస్తూ ఆయన చేసే అరాచకాలకి మాత్రం అంతు పొంతు లేకుండా ఉందండి ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే ప్రశ్నించినందుకు కేసులు అంటూ గిరిజనులు వారికి జరిగినటువంటి అన్యాయాల మీద వారు ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ వారు నిరసనకి దిగినటువంటి నేపథ్యంలో వారి మీద కేసులు పెట్టిన వైనం కూడా మనం చూస్తున్నామంటూ మారేడుమిల్లి మండలంలో ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిని సమస్యలపై నిలదీసిన తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేశారు. 2023 ఆగస్టు 18న బోదులూరు నుంచి పొట్లవాడకు రోడ్డు శంకుస్థాపనకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్సీలను కుట్రవాడ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. జీవో నెంబర్ 3 పైన అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. పోలీసులు వీరిని పక్కకు నెట్టి వీరిపై కేసులు నమోదు చేశారు. 2023 ఏప్రిల్ 10వ తేదీన జీవో నెంబర్ 3 పైన ఆదివాసీ సంఘాల నేతలు ఎమ్మెల్యే ధనలక్ష్మిని ప్రశ్నించారు. పోలీసులు వీరిని అక్కడి నుంచి స్టేషన్కు తరలించి నిర్బంధించారు అంటూ ఇది మారేడుమిల్లిలో జరిగినటువంటి ఒక ఘటన గురించి రాస్తే, ఇంకొకటి వచ్చేసి
అయ్యన్న పాత్రుడిని అణిచివేయాలనుకున్నారు అంటూ అయ్యన్న పాత్రుడి గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అది కూడా మనం చూద్దాం. అయ్యన్నను అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి బలవంతంగా తోసుకెళ్తున్న సిఐడి పోలీసులు అంటూ పాత చిత్రాన్ని ఒకటి వేశారు. ప్రభుత్వ విధానాలు అవినీతిపై తనదైన శైలిలో ఎండగట్టే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై అధికార పార్టీ నేతలంతా గురిపెట్టారు. 1-2 సార్లు కాదు, ఏకంగా 17 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అరెస్టులు చేసేవారు. ఆయన ఇంటి స్థలంలో 0.2 సెంట్ల ఇంటి స్థలం జలవనరుల శాఖకు చెందినది ఉన్నదని ఎవరో అనామకులు ఫిర్యాదు చేస్తే ముందు వెనక ఆలోచించకుండా గత ఏడాది జూన్లో బుల్డోజర్లతో ఇంటిని కూల్చగొట్టేందుకు వచ్చారు అంటూ అసలు అయ్యన్న పాత్రుడిపై దాడులతో అధికార పార్టీ నేతలు సరిపెట్టలేదు. ఆయన కుటుంబ సభ్యులని అందరినీ కూడా వేధించారు. ఆయన కుమారుడు అలాగే ఐటీడీపీ రాష్ట్ర కన్వీనర్ విజయ్ పైన కూడా సిఐడి కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఆయన ఇంటికి ఆయన లేనప్పుడు వెళ్ళి హల్చల్ చేసి భయాందోళనకు గురి చేశారు అన్నట్లుగా ఒకటి మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, సూపర్ 6 పైన మాట్లాడాడని దాడి. బోలెం నాగేశ్వరరావు ఆర్లీ. నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని. ఆ పార్టీ సూపర్ 6 పథకాల గురించి ఏప్రిల్ 30 కేసంతపాలెంలో మాట్లాడుకుంటుంటే మా పక్కనే ఉన్న వైకాపా కార్యకర్త బీరు సీసాతో దాడి చేసి గాయపరిచారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాను. వ్యక్తిగత అభిప్రాయం తీసుకోవడం తప్ప ఇలాంటి అరాచకం ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు అంటూ బోలెం నాగేశ్వరరావు. అసలు నేను ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిని. నాకు టీడీపీ మీద ఉన్నటువంటి అభిమానంతో చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి అంటే చెప్పినటువంటి సూపర్ 6 ఏ అయితే ఉన్నాయో ఆ పథకాల గురించి నేను మాట్లాడుతూ ఉంటే నా పక్కన ఉన్నటువంటి వైకాపా కార్యకర్త ఒకరు అక్కడ మద్యం సేవిస్తూ తన చేతిలో ఉన్నటువంటి బీరు సీసాతో నా తలబాగలు కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అయినా సరే అతన్ని కాకుండా పోలీసులు నన్ను తీసుకువెళ్లారు, నన్ను ఇబ్బందులకు గురి చేశారు అన్నట్లుగా బోలేరు నాగేశ్వరరావు చెప్తున్న మాటలను తీసుకొని ఓవరాల్గా ఇచ్చేశారు. సో మేడం ఏమంటారు? అదేనండి, ఇప్పుడు అనంతబాబు గురించి మనకు తెలుసు. డ్రైవర్ని చంపి దళితుడిని చంపేసి ఇంటికే ఆయన గోరుసంచిలో పంపించిన ఘనత అయింది. అసలు అలాంటి వాడి గురించి ఏం మాట్లాడతాం మనం? అక్కడ అసలు వాళ్ళు ఏమీ చెయ్యరు. వాళ్ళు మొన్న కూడా అనంతబాబు వెళ్తే అందరూ నిరసన తెలిపారు. కానీ అతను తన పాటికి తను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి తీరాలి అంటూ. అలాగే అయ్యన్న పాత్రుడు ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టి చూడకుండా ఆయన ఇష్టానికి ఆయన అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ రకంగా చేయటం అనేది ఎంత అన్యాయం. అలాగే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ పిల్లాడి మీద కుమారుడి మీద దాడి చేయటం, ఇట్లా వీళ్ళు ఏది తీసుకున్నా. అలాగే ఒక వ్యక్తి ఆర్లీ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏదో ఆయనకి ఇష్టమైంది సూపర్ 6 గురించి మాట్లాడాడు. పక్కనే ఎవడో వైకాపా వాడు ఉన్నట్ట వాడి కోపం వచ్చిన వాడు తాగుతూ ఉన్నాడు. అసలే కోతి ఆ మీద కళ్ళు తాగితే ఇంకా చిందులేస్తుంది కదా, అట్లా చిందులేసి బీర్ సీసాతో ఆయన కొట్టాట. నీకు అసలు అంటే మాట్లాడే హక్కు కూడా లేదా? వాక్ స్వాతంత్రం కూడా లేదా మనకి వైకాపా ప్రభుత్వంలో? ఇది చూస్తుంటే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులేవి అక్కడ అమలు కావట్లేదండి. నోరు తెరవటానికి లేదు. మన ఆస్తి గురించి మనకి ఏమైతుందో తెలియదు. తెల్లారులేస్తే మనం అసలు మన ప్రాణాలు ఉంటాయా ఉండవా అంటే ఒక నిరంకుశ పాలన, ఒక భయాందోళనలో అక్కడ ప్రజలు బతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైకాపా మార్క్ పీనల్ కోడ్ నడుస్తుంది, అంతేగాని ఇండియన్ పీనల్ కోడ్ కాదు. వైకాపా మార్క్ పీనల్ కోడ్ పులికేసి విపక్షాలపై ఎంత కసి అంటూ అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక పులికేసిలాగా వర్ణించి ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన అందరి మీద ఉక్కుపాదం మోపి ఆయన గొడ్డలు పట్టుకొని నిలబడినట్లుగా ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ వేయడం జరిగింది. పులకేసి అనేవాడు అంత క్రూరంగా ఉన్నాడు అంటే ఎవడి మాట వినడు. ఆయనకు తోచిందే రాజ్యాంగం అన్నమాట. తుగ్లక్ ఒక రకంగా పరిపాలిస్తే పులకేసి ఇంకో రకంగా పరిపాలించాడు. అందుకోసం ఇక్కడ ఆయన మార్పు పీనల్ కోడ్ అంటే పులకేసి కూడా అలాగే చేసేవాడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని పులకేసితో పోలుస్తూ చేతిలో గొడ్డలు పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి 5 ఏళ్ల గొడ్డల రాజకీయాలు నడిచాయి కదా, ఇప్పుడు కూడా గొడ్డళ్ళు రెడీగా ఉన్నాయి, ఎవరి మీద వేస్తారో తెలియదు. సో అందుకోసం అని వాళ్ళు ఈ రకంగా రాశారు. ఇంకా ముఖ్యంగా అసలు విమెన్ మన మహిళల మీద దాడులు, మైనర్ల మీద దాడులు, అరాచకాలు, అసలు వాళ్ళు నోరు విప్పటానికి లేదు, వాళ్ళ మీద జరిగిన దాడుల గురించి మాట్లాడటానికి లేదు. సో ప్రజలు ఆలోచించి ఓటేసుకోవాలండి. ఇంకా 3 రోజులకి వచ్చాం మనం, ఇంకా వాళ్ళ ఇష్టం మరి. ఇంకా